మనం చేవెళ్ళ శ్మశాన వాటిక దగ్గరనము ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం ఎవరైతే సైకో కిల్లర్ 6 హత్యలు చేసి పారిపోయిన వ్యక్తి మరి 3 రోజులు అబ్స్కాండ్లో ఉన్నాడు. 3 రోజుల తర్వాత ఎట్టకేలకు కొత్తూరు సమీపంలో పంజర్ల దగ్గర అతను సూసైడ్ చేసుకున్న పరిస్థితి. మందు దాగి ఒక పాయిజన్ బాటిల్ అయితే తన పక్కనే ఉంది. పాయిజన్ బాటిల్ ఆ మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 12 బృందాలు పోలీసులు అంతా కూడా వెతికారు. దాదాపు చుట్టూ 100 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా వెతికిన పరిస్థితి. ఎటకేలకు నిన్న మధ్యాహ్నము 2-3 గంటల ప్రాంతంలో పోలీసులకు 100కు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ద్వారా ఒక గుర్తు తెలియని శవము ఇక్కడ ఒక ప్రైవేట్ వెంచర్లో ఉందన్న సమాచారంతో మరి ఫ్యూచర్ సిటీ సిపి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి వెళ్ళి ఆ యొక్క నిందితుడు ఎవరైతే సైకో కిల్లర్ 6 హత్యలు చేసిన సైకో కిల్లర్ యొక్క మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత తన కుటుంబ సభ్యులను కూడా పిలిచారు. కుటుంబ సభ్యుల్లో వాళ్ళ అన్న వచ్చి ఆ యొక్క డెడ్ బాడీని గుర్తుపట్టిన తర్వాత పోలీసులు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కడి నుంచి చేవెళ్ళ మరి తీసుకొచ్చారు. చేవెళ్ళ ఫస్ట్ పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. చేవెళ్ళలో పోస్ట్ మార్టం కంప్లీట్ తర్వాత ఈ చేవెళ్ళలో ఉన్న శ్మశాన వాటిక ఏదైతే హిందూ శ్మశాన వాటికలో మనం ప్రస్తుతం ఉన్నాం, ఈ హిందూ శ్మశాన వాటికలో దాదాపు రాత్రి 11-11:30 ప్రాంతంలో ఈ యొక్క అంత్యక్రియలు చేయడం జరిగింది. దహన సంస్కారాలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 6 హత్యలు చేసిన నేపథ్యంలో నిందితుడి యొక్క మృతదేహాన్ని అనగా శవాన్ని తీసుకొని వాళ్ళు అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ముందుకు రాలేదు. సో ముందుకు రాకపోగా అధికారులకు మాకు ఈ వ్యక్తితో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇంత ఘోరమైన ఘాతకానికి పాల్పడ్డ వ్యక్తికి మాకు సంబంధం లేదంటూ ఒక లెటర్ కూడా ఇచ్చిన పరిస్థితి. సో ఎప్పుడైతే ప్రభుత్వానికి లెటర్ ఇచ్చారో కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ అంత్యక్రియలు మున్సిపల్ సిబ్బంది, చేవెళ్ళ యొక్క మున్సిపల్ సిబ్బందే ఈ యొక్క అంత్యక్రియలు పూర్తి చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దాంతోపాటు మనం చూసాం అంతకంటే ముందు తను ఒక సూసైడ్ నోటు కూడా రాశాడు ఒక బాండ్ పేపర్ మీద. అది 10వ తారీఖు తీసుకున్నట్టుగా ఆ బాండ్ పేపర్ మీద స్పష్టంగా ఉంది. నన్ను మోసం చేశారు, నన్ను దాదాపు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు, 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అంటూ కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా అలా రాయడం జరిగింది. సో ఒక సూసైడ్ నోటు 10వ తారీఖు పోలీసులు రిలీజ్ చేసిన దాని ప్రకారం అయితే 10వ తారీఖు ఆ బాండ్ పేపర్ మీద చూడండి. అంటే అంతకుడు హత్య చేయడానికంటే ముందే ఆ యొక్క బాండ్ పేపర్ ప్రిపేర్ చేసుకొని తర్వాత సూసైడ్ వీడియో, సెల్ఫీ వీడియో కూడా తీశాడు. ఆ వీడియోలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, నన్ను మోసం చేశారు, నన్ను వాడుకున్నారు, నేను మోసపోయాను, ఇక నాకు గతి లేదు, నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో కూరుకుపోయాను, ఆల్రెడీ కొంత పొలం నా వంతుకు వచ్చింది, ఏదో పొలం అమ్మాను, ఆ పొలం అమ్మిన తర్వాత కూడా అప్పులు కొన్ని తీర్చాను, అయినా కూడా నా అప్పులు పోలేదు, పైగా కొంతమంది నన్ను వేధించారు, నన్ను వాడుకున్నారు, ఇక దిక్కులేని పరిస్థితుల్లో వీళ్ళను నేను హత్య చేయాలనుకున్నాను, హత్య చేసిన తర్వాత వారితో పాటు నా కుటుంబ సభ్యులు, నా భార్య పిల్లలను కూడా చంపి నేను కూడా చచ్చిపోతాను అని ముందే, అంటే ఒకరోజు ముందే లేదా ఆ రోజు ఏదైతే హత్య చేసిండో ఆ రోజు ఫ్రైడే నైట్ మిడ్ నైట్ చేశాడు కాబట్టి మేబీ ఆ రోజు అది ఆయన ముందే సెల్ఫీ వీడియో తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. అది పోలీసులు నిన్న రిలీజ్ చేశారు. మొత్తం మీద ఈ యొక్క ఈ సంఘటన మన రాష్ట్రంలోనే కాదు, తెలుగు 2 రాష్ట్రాల్లో సంచలనంతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మనము 1 మర్డర్ 2 మర్డర్లు కూడా చూసాం, కానీ ఇవి 6 మర్డర్లు, అది కూడా ఒక గంట వ్యవధిలోనే, దాదాపు తక్కువ వ్యవధిలోనే 6 మర్డర్లు చేసిన వ్యక్తి. అది కూడా ఆ 6 మర్డర్లలో 3 తన కుటుంబ సభ్యులు, తన భార్య, 2 పిల్లలు, ఆ పిల్లలు కూడా చిన్న వయసు 5 ఏళ్ల లోపు వాళ్ళే. సో 2 కుమారులు ముక్కు పచ్చలారని వ్యక్తులు, అప్పుడే స్కూలుకు కూడా వెళ్ళని పిల్లల్ని తను చంపుకున్న పరిస్థితి. అంటే ఎంత ఘోరమైన ఒక సైకోగా మారిపోయాడు. ఒక డాక్టర్లు, మానసిక నిపుణులు చెప్తున్నారు ఇది చాలా సైకో మెంటాలిటీ, ఇది మనం దాదాపు తరచుగా ఎక్కడ చూడము. అలాంటి వ్యక్తి ఈరోజు మన తెలంగాణలో, అదేవిధంగా మన హైదరాబాద్ సమీపంలోనే ఇలాంటి వ్యక్తి ఉండడంతో ఒక్కసారిగా రాష్ట్రంతో పాటు ముఖ్యంగా షాబాద్ మండలంలో
దైవాలగూడ ఏదైతే తన ఊరు ఉందో, వాళ్ళ అత్తగారు ఉందో, ఆయన నివాసం ఉంటున్న ఊరు ప్రజలు, షాబాద్ మండల ప్రజలందరూ కూడా ఒకటేసారి షాక్ అయిన పరిస్థితి, అవక్కైన పరిస్థితి. చాలా అంటే మాతో పాటు మొన్నటి వరకు ఉన్న వ్యక్తి ఇన్ని హత్యలు చేయడం అని వాళ్ళ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. మాతో పాటు తిరిగిన వ్యక్తి ఇక్కడే నిన్న మొన్న కనబడ్డాడు. ఒక కిరాణం షాప్ ఆమె కూడా మాట్లాడడం జరిగింది. మా పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు కొనిస్తాడు వచ్చి. అలాంటి వ్యక్తి 6 మర్డర్లు చేశాడంటే నిజంగా నమ్మలేకపోతున్నామని వాళ్ళు కూడా షాక్ అయిన పరిస్థితి. గ్రామస్తులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మా ఊళ్ళో పుట్టడము, మా ప్రాంతంలో పుట్టడము నిజంగా సిగ్గుచేటు, మాకు నిజంగా అవమానం అని చెప్పిన పరిస్థితి. ఒక విధంగా సమాజం తలదించుకునేలా చేసిన పరిస్థితి, సమాజం తలదించుకునేలా ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు. ఎట్టకేలకు శుక్రవారం అర్ధరాత్రి చేసిన ఈ మర్డర్లకు శనివారము, ఆదివారం, సోమవారం 12 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒక పక్క ఎన్కౌంటర్ చేశారు, శ్రీశైలంకి వెళ్ళాడు, లేకపోతే షాద్నగర్ దగ్గర, చివరికి సూర్యాపేటలో పోలీసులు పట్టుకున్నారు, ఎన్కౌంటర్ అయిపోయాడు అని రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. కానీ పోలీసులు దాన్ని అంతా ఖండించారు, ఎలాంటి వదంతులు నమ్మొద్దని. కానీ ఎట్టకేలకు నిన్న మరి కొత్తూరు సమీపంలో ఒక ప్రైవేట్ వెంచర్ దగ్గర, అది కూడా వాళ్ళ మేనమామ ఊరు, ఆ మేనమామ ఊరు దగ్గరలో ఉన్న ఒక వెంచర్లో తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్పష్టంగా కనబడింది. ఒక పక్కనే ఒక ఫెర్టిలైజర్ సంబంధించిన మందు బాటిల్, పాయిజన్ బాటిల్ కూడా కనబడ్డ పరిస్థితి. సో దీంతో మరి పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ కేసు. దీని మీద ప్రభుత్వం మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇది లా అండ్ ఆర్డర్ అంతా కూడా ఇష్యూ అయింది, శాంతి భద్రతలన్నీ మొత్తం మంట కలిసిపోయాయి, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ ఉందని ఆరోపణలు చేసిన నేపథ్యం, పోలీస్ శాఖ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆ రోజు షాబాద్లో పోలీస్ స్టేషన్ ముందు బంధువులు దాదాపు 100 మంది పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేసి రాస్తారోకో చేసిన పరిస్థితి. సో ఎంతవరకు సిపి చెప్పినా, డీసీపీ చెప్పినా, సిపి చెప్పినా కూడా వినని పరిస్థితి. ఎట్టకేలకు కలెక్టర్ వచ్చే వరకు కూడా వారు వెళ్ళలేదు. చివరికి కలెక్టర్ వచ్చిన తర్వాత ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు మైనర్ బాలిక పోక్సో చట్టం ఎవరైతే నమోదు చేశారో ఆ మైనర్ బాలికకు సంబంధించిన ఒక సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఒక్కతే మిగిలింది. మొత్తం వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ మమ్మీ చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి వాళ్ళ నానమ్మ కూడా చంపేశాడు ఇతను. సో చివరికి మిగిలింది ఒక 19 సంవత్సరాల వాళ్ళ అక్కయ్య, ఆమె కూడా ఫిజికల్ ఛాలెంజ్డ్. కాబట్టి ఆ అమ్మాయి ఒక్కతే మిగిలింది. కాబట్టి ఆ అమ్మాయికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇప్పుడున్న పాత ఇల్లు కూలగొట్టేసి ఒక ఇల్లు కట్టేయడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది కలెక్టర్ ఆధ్వర్యంలో. అదేవిధంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయము, దాంతోపాటు ఆమె ఇంకా జీవితంలో ఏదైనా ముందుకెళ్ళడానికి సంబంధించిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలాంటి వాటిని కూడా చేయడానికి కలెక్టర్ హామీ ఇచ్చడంతో ఆ రోజు సాటర్డే రోజు షాబాద్ ముందు పోలీస్ స్టేషన్ ముందు ఎవరైతే ధర్నా చేశారో వాళ్ళందరూ కొంత వెనక్కి తగ్గిన పరిస్థితి. సో ఇలా ఒకవైపు ఆ అమ్మాయి అనాథ అయిపోయింది, ఇప్పుడు ఒక్కతే మిగిలింది. ఇటు సరిత అంటే తన భార్య సంబంధించిన పేరెంట్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒక ట్యూషన్ చెప్పుకునే, ఒక చదువు చెప్పే ఒక సరిత ఒక ఉపాధ్యాయులుగా ఉండి అతనికే ట్యూషన్ చెప్పింది అనేది గ్రామస్తులు చెప్పారు. అంటే ఆమె దగ్గరే చదువుకొని, ఆమెనే ప్రేమించి, ఆమెనే చంపి, ఆమెతో పాటు తన బిడ్డలను కూడా ఇద్దరిని చంపుకొని ఈరోజు ఈ సైకో కిల్లరు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక దారుణమైన ఒక స్టోరీని మిగిల్చాడు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక విషాద సంఘటన లిఖితమైంది. చరిత్ర పుటల్లో ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి తన 2 బిడ్డల్ని, తన భార్యను, ఇంకో ముగ్గురిని మొత్తం 6గురిని చంపాడు. ఇంకా ఆ అమ్మాయికి సంబంధించిన తండ్రిని కూడా చంపాడని అతనే ఒప్పుకున్నాడని గతంలో వార్తలు కూడా వచ్చాయి. కరెంట్ షాక్తో చనిపోయాడు వాళ్ళ ఫాదర్ అని. కానీ ఎప్పుడైతే తనను వేధిస్తున్నారని ఫోక్సో కేసు కావచ్చు, ఇంకా మిగతా అంశాలు నన్ను బెదిరిస్తారనే అంశంతో నేనే చంపాను మీ నాన్ననని ఆ అమ్మాయితో గతంలో ఒకసారి బెదిరించినట్టుగా వాళ్ళ బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు దాని మీద కూడా పోలీసులు ఎంక్వైరీ చేయాలి. నిజంగా వాళ్ళ ఫాదరు ప్రమాదవశాత్తు మరణించాడా లేకపోతే తనే చంపాడా అనే దాని మీద పోలీసులు కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితి. ఒకవైపు పోలీసుల పాత్రపై కూడా విమర్శలు వచ్చాయి. ఎటకేలకు ఎస్ఐని సస్పెండ్ చేస్తూ సీఏకు మెమో కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీసుల నిర్లక్ష్యం,
పోలీసుల అలక్ష్యం, పోలీసులు ముందు చూపుగా పసిగట్టకపోవడం, ఒక నిందితుడు ఎంత క్రుయాలిటీగా ఉన్నాడు, ఎంత దారుణంగా ఉన్నాడు, అతడు ఏం చేయగలుగుతాడు రేపు భవిష్యత్తులో. ఒకవేళ ఫోక్సో కేసు అనేది చాలా ఘోరమైన 20 సంవత్సరాలు దాదాపు జైలుకి వెళ్ళే సెక్షన్స్ ఉంటాయి. అలాంటి సెక్షన్స్ పెట్టకుండా ఒక బలహీనమైన సెక్షన్స్ పెట్టి ఈరోజు ఆ వ్యక్తి బయట తిరిగేలాగా పోలీసులు సహకరించారనేది అక్కడున్న గ్రామస్తులు ఆరోపించారు. దీన్ని పోలీసులు ఖండించినప్పటికీ గ్రామస్తులందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నిన్న అంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. సో అతను కనుక బెయిల్ ఇవ్వకపోతే లేదా అతన్ని కఠినంగా శిక్షించేలా సెక్షన్స్ కనుక ఉంటే ఈరోజు ఈ 6 హత్యలు జరిగి ఉండేవి కాదని చాలామంది గ్రామస్తులు బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తం ఎట్టకేలకు ఈ యొక్క వ్యక్తి యొక్క ఈరోజు ఈ శ్మశాన వాటికలో మనం చూస్తున్నాం, అతను ఇంకా కాలుతుంది, అంటే ఇంకా వేడి అలానే ఉంది, ఇంకా కట్టెలు కాలుతున్నాయి. రాత్రి 11-11:30కు ప్రారంభమైన ఈ యొక్క దహన సంస్కారాలు ఇంకా అతని యొక్క అట్లానే ఉంది. మన ఎక్స్క్లూజివ్గా 9+లో మనం చూపెడుతున్నాం. చేవెళ్ళ హిందూ శ్మశాన వాటికలో ప్రస్తుతం మనం ఉన్నాం. అతని శవం దాదాపు పూర్తిగా కాలిపోయినట్టు కనబడుతుంది. ఇక్కడ ఎవరైతే లేరు. ఎంత దారుణం అంటే ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఎవరు లేకపోయినప్పటికీ మరణించినప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ నలుగురు అని మనం కూడా వింటూ ఉంటాం. ఎవరు లేకపోయినా చనిపోయినప్పుడు ఒక నలుగురు వస్తారని. కానీ ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాని పరిస్థితి, బంధువులు ఎవరు రాని పరిస్థితి, మిత్రులు ఎవరు రాని చావు. ఇది అత్యంత దారుణమైన ఒక చావు. ఒక మనిషి పుట్టడము ఆ తర్వాత మరణించడం అనేది చాలా ముఖ్యం. కానీ ఇవాళ ఈ మరణించిన వ్యక్తికి మాకు సంబంధం లేదు అని వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఇచ్చి అధికారులకు ఒక లెటర్ రాసిన పరిస్థితి. సో దీంతో ఇతని యొక్క మరణం కూడా అత్యంత విషాదంగా మిగిలిపోయిందని చెప్పచ్చు. 6గురిని చంపడము, తాను ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇది చరిత్రలో నిజంగా ఒక విషాద సంఘటన. రాష్ట్ర చరిత్రలోనే, రాష్ట్ర నేర చరిత్రలోనే, పోలీసుల చరిత్రలోనే ఇది ఒక అది గుర్తుపెట్టుకోదగ్గ సంఘటన అని చాలామంది భావిస్తున్న పరిస్థితి. ఇంకా చూస్తున్నాం, ఇంకా ఆ యొక్క అగడు ఇంకా మనకు ఆ పైకి ఎగదన్నుతుంది, వేడి ఇంకా అట్లనే ఉంది. మరి దీనికి సంబంధించిన ఈ వ్యక్తి యొక్క అస్థికలు ఏవైతే ఉంటాయో హిందూ సాంప్రదాయాల ప్రకారము మరి ఇతని యొక్క అస్థికలు తీసుకొని మరి వీళ్ళు వెళ్తారా, కొంతమంది గోదావరిలో, కొంతమంది కృష్ణానదిలో కలుపుతూ ఉంటారు. ఆ యొక్క సంబంధించిన ఏవైతే హిందూ సాంప్రదాయ ప్రకారం చేసే వాటన్నిటిని సాంప్రదాయాలు చేస్తారా లేదా అతని యొక్క అస్థికలు తీసుకొని వెళ్తారా లేదా అనేది మనం చూడాలి. మొత్తం మీద అయితే మాకు సంబంధం లేదు అని ఒక లెటర్ రాసిచ్చారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు రారు అనేది కొంతమంది అంటున్న అభిప్రాయం. నిజంగా రాకపోతే ఇది మానవ చరిత్రకే ఒక మాయని మచ్చలాగా ఈ వ్యక్తి చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం ఇది మనం చేవెళ్ళ హిందూ శ్మశాన వాటిక సైకో కిల్లర్ యొక్క దహన సంస్కారాల దగ్గర నుంచి ప్రత్యక్ష ప్రసారం 9+ న్యూస్.